హాయ్ హలో అందరికి నమస్తే. ఈరోజు అయితే మన లివింగ్ అలోన్ సిరీస్ లో అయితే డే 11/60 days. ఇక మార్నింగ్ అయితే లేచి మన పేషెంట్ అయితే అడిగేసిన రైస్ వండుకోవాలి కాబట్టి ఈరోజు వర్క్ వెళ్తున్నాను. మధ్యాహ్నం రూమ్ దగ్గర రానని ఒకటే గ్లాస్ పోసిన. ఇక రేసి వంటకైతే రెడీ చేసుకున్నా అన్ని. ఈ రోజు అయితే కర్రీ అయితే వండుకోవట్లేను. ఇక మన దాంట్లో ఉన్న దాంట్లో తింటున్నా. కొంచెం పచ్చడి ఉండే దాంట్లో తినేస్తా. ఇక వంట రెడీ లోపు మనం అయితే క్లీనింగ్ కూడా చేసేసినాం. దుప్ప కూడా మడత పెట్టేసినాం, మెత్తలు వేసేసినాం. ఇక అంతలో బ్రష్ కూడా చేసేసినా. పోదామని ఫోన్లు వచ్చినాయి తొందరగా పోవాలని. ఇక అంతలోపు ఫ్రెష్ అప్ అయ్యేసిన. ఇక స్టార్ట్ అయితే అయినా చెర్లపల్లి బైపాస్ దాకా మనం అయితే నడుచుకుంటూ పోవాలి. ఇక మధ్యలో అయితే ఆటో ఎక్కిన కాళ్ళు వస్తున్నాయని. ఇక అంతలో మా అన్న కూడా వచ్చేసిండు. ఆ అన్న పేరే సాయన్న అని, జర మంచోడే అన్నయ్య గారు. ఇక బండి అయితే ఎక్కి స్టార్ట్ అయితే అయినాం. ఇక మధ్యలో పోతుంటే మనం గుట్టకైతే దారేస్తారు కదా దుర్గామాత గుడికి. అది కూడా ఒక చిన్న క్లిప్ తీసుకున్నా. ఎండ మాత్రం ఎర్ర కొడుతుంది. టైం ఇప్పుడు 11 అయింది. మధ్యాహ్నం చేయాలి. ఇక మిట్ట మధ్యాహ్నం పని వస్తుంది. నా తెగులు వస్తుంది కదా చూపిస్తా చూడండి. ఆ రోడ్లు అయితే డాంబర్ రోడ్ వేసారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది మాకు. నిన్న మన దుమ్ము ఉండే. ఇక మాట్లాడుకుంటూ అయితే ఇక లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి క్వారీ మీద. ఈ గుట్టల మీద ఫోటో షూట్ చేస్తే మాత్రం మస్తు వస్తాయి. ఇక వ్యూ చూపిస్తాను చూడండి. మేము మస్తు చేసిన ఫోటో షూట్ అయితే దీని మీద. ఫోటోలు మాత్రం జబ్బర్ వస్తాయి. జర్రుంటే పడుతుండే కాల్ జారి. ఇంటికి పోయి ఇట్లుంటది దుమ్ము. ఇక మా వాళ్ళు అయితే పని చేయమందుకే పైసలు వచ్చినట్టు ఫీల్ అయ్యి కళ్ళు కూడా చెప్పుకుంటారు. ఇది క్వారీ మీన్ లోడింగ్ చేసేది. పైకి వెళ్ళి చూస్తే కళ్ళు గిర్రం తిరుగుతాయి. దాదాపు ఈ క్వారీ అయితే 200 అడుగులు ఎత్తుంటది. కనిపించిన బాక్స్ లో ఎక్స్క్లూజివ్స్ ఉంటారు, పీసెస్ ఉంటాయి. అవి ముక్కలు లేచి మేము ఆ హోల్స్ లో వేయాలి. అవి బోర్బాన్ తోటి పెట్టి రాయికి హోల్స్ పని చేస్తే తూల తీరిపోద్ది ఎండకు. మధ్యాహ్నం అయింది. ఇక పీసెస్ మొత్తం హోల్స్ వేసినాక ఇక విధంగా మట్టి అది గుడిపాలి. ఇక మన వర్క్ అయితే అయిపోయింది. మన తీసుకుని రూమ్ దగ్గరకి అయితే వచ్చేసిన. ఇక 14th కి మా అన్న మ్యారేజ్ ఉండే. ఇక అందుకు గుండు కొట్టించుకున్నాం. విధంగా హెయిర్ డిస్టర్బ్ చేస్తుందని. ఇక దారిలో వస్తుండే షాపింగ్ కూడా చేసుకున్నాం. రూమ్ కి వచ్చినాక మార్నింగ్ ఉండే రైస్ ఉండే కొంచెం. ఇక రైస్ అయితే కొంచెం వేడి చేసుకుని తిన్నా. ఇక వచ్చినాక పానం కొంచెం అలసి ఉండే. ఒక స్లీప్ వేసుకున్నాం. లేచినాక మళ్ళీ మలై దగ్గర పోయినాం, తాగేసినాం చెరొకటి. ఇది వాళ్ళ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ రేపు కొత్త బ్లాగ్ తో కలుసుకుందాం. నేను మీనాని. ఓకే బాయ్.